హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. నా రాక్షసుడు పార్ట్ 3. 13 సంవత్సరాలు ఉన్నప్పుడు వెళ్ళిన విరాజ్ తన చదువులన్నీ పూర్తి చేసుకుని అక్కడే ఒక కంపెనీ స్టార్ట్ చేసి తనకి 27 సంవత్సరాలు రాగానే తిరిగి భారతదేశం బయలుదేరాడు. తన రాక ఇంట్లో అందరికీ ఆనందాన్ని కలిగించింది. తన్ని రిసీవ్ చేసుకోవడానికి నందన్, కృష్ణ, పల్లవి వెళ్ళారు. మిగతా వారు వస్తామన్నా కూడా వారిని రానివ్వలేదు. విరాజ్ కోసం వేచి చూస్తున్నారు. ఫ్లైట్ ల్యాండ్ అయిన అరగంటలోనే విరాజ్ కళ్ళకి గూగుల్స్ పెట్టుకుని చాలా హుందాగా నడుచుకుంటూ బయటికి వచ్చాడు. విరాజ్ని చూసిన ముగ్గురు అన్నయ్య, బావ అంటూ వెళ్ళి తన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. విరాజ్ కూడా వారిని ఆత్మీయంగా కౌగిలించుకుని ఇన్ని రోజులు వాళ్ళు తన్ని ఎంత మిస్ అయ్యారో తెలుస్తుంది తనకు. పల్లవి అయితే విరాజ్ని అస్సలు వదలకుండా గట్టిగా పట్టుకుని ఏడుస్తుంది. అన్నయ్య, ఇన్ని రోజులు మా అందరికీ దూరంగా ఉండాలి అని ఎలా అనిపించింది? ఇన్ని సంవత్సరాలలో ఒక్కసారి కూడా మమ్మల్ని చూడాలి అనిపించలేదా నీకు? అంది ఏడుస్తూ. తను అలా ఏడుస్తూ ఉంటే విరాజ్కి బాధగా అనిపించింది. నందన్, కృష్ణకి కూడా పల్లవిని అలా చూస్తుంటే చాలా బాధగా అనిపించింది. విరాజ్ పల్లవిని పట్టుకుని తన నుదుటిన ముద్దు పెట్టుకుని తన కన్నీళ్లు తుడిచి, సారీ బంగారం, ఇక వచ్చేసాను కదా, మిమ్మల్ని వదిలి ఇక ఎక్కడికి వెళ్ళను. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే అస్సలు బాగోలేదు తెలుసా కృష్ణ, అందుకే నిన్ను కూడా వద్దు అంది. ఇంకా అత్తయ్య మావయ్య కూడా వచ్చి ఉంటే ఇక ఈరోజు ఇంటికి వెళ్లకుండా ఇక్కడ ఉండాల్సిందే. కృష్ణ, ఇక ఆపవే బాబు. నీ అన్న చొక్కా నీ కన్నీటితోనే తడిచిపోయేలా ఉంది. పల్లవి కళ్ళు తుడుచుకుని, రే, ఇక ఆపుతావా లేదా నా చేతిలో చేస్తావా అని అంది. కృష్ణ విరాజ్ వెనుక దాక్కుని, చూడు బావా, నీ చెల్లి ఇప్పటి వరకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో నువ్వు అనుకుంటావేమో అమాయకురాలు అని. కాదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్ళినప్పుడు తను చిన్నపిల్ల, ఇప్పుడు ఒక రౌడీలా తయారయ్యింది. పల్లవి, రే, ఇక ఆపు. అన్నయ్య, వీడు చెప్పే మాటలు అస్సలు నమ్మకు. నందన్, అన్నయ్య, వీళ్ళ గొడవ ఇప్పుడే తెగదు కానీ మనం వెళ్దాం పద. అక్కడ పెద్దమ్మ, పెద్దనాన్న, అమ్మ, నాన్న నీ కోసం చూస్తున్నారు. వాళ్ళ గొడవ తీరాక అప్పుడు వస్తారు అని ఇద్దరు కాల్లో వెళ్ళిపోయారు. నందన్ కాస్త దూరం వెళ్ళాక కృష్ణకి కాల్ చేసి, రే బావా, ఇద్దరు గొడవ పడడం అయిన తర్వాత అన్నయ్య లగేజ్ కూడా తీసుకుని క్యాబ్ బుక్ చేసుకుని రండి అని కాల్ కట్ చేశాడు. అబ్బా రాక్షసి, చూడు, అంతా నీ వల్లే. పద, మీ అన్నయ్య సామాన్లు తీసుకుని వెళ్దాం అని క్యాబ్ బుక్ చేసుకుని ఇద్దరు వెళ్ళారు. విరాజ్ నవ్వుతూ, కృష్ణ పల్లవిని ఇష్టపడుతున్నాడా? నందు, హా అన్నయ్య, నీకెలా తెలిసింది? ఇందాక పల్లవి ఏడుస్తుంటే తన ఫీల్ అవడం గమనించాను, అందుకే. అతను మంచి వ్యక్తి, పల్లవికి సరైన జోడి. పల్లవి కూడా తనంటే చాలా ఇష్టం అన్నయ్య. పెద్దమ్మ పెద్దనాన్నకు చెప్పడానికి భయపడుతుంది. నీ చదువు పూర్తయినాక చెప్పమని చెప్పాను. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు ఇంటికి చేరుకున్నారు. పోర్ట్కోలోని కారు ఆగగానే విమల దిష్టి గుమ్మడికాయ పట్టుకుని గుమ్మం ముందు నిల్చుంది. విరాజ్ అక్కడికి వచ్చి నిలబడగానే విమల కంట్లో కన్నీళ్లు తన చెంపల మీద కారుతున్నాయి. అవి బాధతో వచ్చిన కన్నీళ్లు కాదు, ఇన్ని సంవత్సరాల తర్వాత కొడుకును చూస్తున్నా అన్న సంతోషకరమైన క్షణంలో వచ్చిన ఆనంద బాష్పాలు. విరాజ్కి కూడా అలానే తన ప్రమేయం లేకుండానే తన కంటి వెంట నీళ్లు నిండిపోయాయి. దిష్టి తీసి గుమ్మడికాయని పని మనిషికిచ్చి బయటికి వెళ్ళి పగలగొట్టమంది. విరాజ్ని కుడికాలు పెట్టి ఇంట్లోకి రమ్మంది. తను ఇంట్లోకి వెళ్ళగానే తనమ్మ తన్ను కౌగిలించుకుని తన మొహమంతా ముద్దులు పెడుతూ ఇన్ని రోజులు తన్ని ఎంత మిస్ అయ్యిందో చెప్పగానే చెప్తుంది. విమల, నిన్ను చాలా మిస్ అయ్యాం రాజ్ అని అంది బాధగా. రాజ్ కూడా, నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అయ్యానమ్మా. సారీ అమ్మా, మిమ్మల్ని నేను చాలా బాధ పెట్టాను కదా అని అన్నాడు రాజ్. జనార్దన్, విమల, తనకి కొంచెం ఊపిరి ఆడనివ్వు. విమల పక్కకి జరగగానే జనార్దన్ విరాజ్ని హత్తుకుని, ఎలా ఉన్నావు నానా అని అడిగాడు. ఆయన గొంతులో ఒకలాంటి బాధ. ఇన్ని రోజులు తన కొడుకు తన కళ్ళ ముందు లేడు అని తన కళ్ళల్లో కన్నీటి చుక్కను బయటికి రాకుండా దాచేశాడు జనార్దన్. అది గమనించిన విరాజ్, నానా, నన్ను క్షమించండి, మీ బాధకు కారణం నేనే కదా అని అన్నాడు.
జనార్దన్: అయ్యో, అలాంటిది ఏం లేదు నాన్న. నువ్వు బాగా చదువుకుని అక్కడే నీ కష్టాజీతంతో ఒక కంపెనీ పెట్టి గొప్ప స్థానానికి వెళ్ళావు. ఒక తండ్రిగా నాకు ఇంతకంటే ఏం కావాలి? మీ తాతయ్య బ్రతికి ఉంటే ఎంత సంతోషపడేవాడో, నా మనవడు ఈ స్థాయికి ఎదిగాడు అని ఎంత పొంగిపోయేవాడో. శ్రీనివాస్ కూడా అవునన్నయ్య, నాన్న ఉంటే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవాడో. వారిద్దరూ బాధపడడం చూడలేక, విరాజ్: నాన్న, బాబాయ్, ఏంటిది చిన్నపిల్లల్లా? తాతయ్య ఎక్కడ ఉన్నా తన ఆశీర్వాదం మన మీదే ఉంటుంది అని అందరూ మాట్లాడుతూ ఉంటారు. సుభద్ర ఒకతే సోఫాలో కూర్చుని ఉంది. విరాజ్ మెల్లగా తన దగ్గరికి వెళ్ళి, అత్త, నా మీద కోపంగా ఉన్నావా? సుభద్ర విరాజ్తో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతుంటే తన చెయ్యి పట్టుకుని, నిన్ను చాలా మిస్ అయ్యానత్త. కానీ అక్కడి నుండి రాలేక మిమ్మల్ని ఎప్పుడూ తలుచుకుంటూ ఉండేవాడిని. ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే నువ్వు నాతో మాట్లాడవా అని బాధగా అడిగాడు. వెంటనే సుభద్ర రాజుని హత్తుకుని, మరెందుకురా ఇన్ని సంవత్సరాలు మాకు దూరంగా ఉన్నావు? నా కొడుకు కన్నా నువ్వంటేనే నాకు చాలా ఇష్టం. అలాంటిది నేను బాధలో ఉన్నప్పుడు నన్ను వదిలి ఎలా వెళ్ళాలనిపించింది అని రాజుని హత్తుకుని ఏడుస్తుంది. ఇంతలో పల్లవి అత్త అని, కృష్ణ కూడా అమ్మ అని ఒకేసారి పిలుస్తూ ఇంట్లోకి వచ్చారు. కృష్ణ: అమ్మ, ఏంటిది? బావ ఇన్ని సంవత్సరాల తర్వాత వస్తే ఆనందించాల్సింది పోయి ఇలా ఏడిస్తే ఎలా అని తన కన్నీళ్లు తుడుస్తూ చెప్తున్నాడు. పల్లవి: బావ చెప్పింది నిజం అత్త. నువ్వు ఇలా ఏడిస్తే బాగోలేదు. రాక రాక అన్నయ్య వస్తే ఇలానా ఉండేది? అందరూ వేడుక చేసుకోవాలి అని అంది పల్లవి. నానా, అన్నయ్య వచ్చిన సందర్భంగా మన రిలేటివ్స్, మన ఫ్రెండ్స్కి గ్రాండ్గా పార్టీ ఇవ్వాలి. పల్లవి చెప్పిన దానికి అందరూ ఒకేసారి అవును అని కోరస్ కూడా పాడారు. సుభద్ర కృష్ణ చెవిలో, చూడరా, నీ కాబోయే పెళ్ళం ఎంత తెలివిగా ఆలోచించిందో, దానికన్నీ నా పోలికలే అని అంటూ ఉంటుంటే పల్లవి సుభద్ర చెవిలో, అది అలా చెప్పత్తా నీ కొడుక్కి. కృష్ణ: మా అమ్మ ఏం చెప్తుందో నీకెలా వినిపించిందే? మా అత్త నా గురించి చెప్పేటప్పుడు నీ చెవిలో చెప్తుంది కదా. విమల: ఏంటి అత్త కోడళ్ళు చెవిలో గుసగుసలాడుకుంటున్నారు? విమల కృష్ణ దగ్గరికి వెళ్ళి, వారిని భరించడం కష్టంగా ఉంది. నా కూతురు అసలే మొండిది. నువ్విలా మెతగ్గా ఉంటే నిన్నొక ఆట ఆడుకుంటుంది. దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోలేదంటే రేపు పెళ్ళైన తర్వాత నువ్వే కష్టపడాలి. సరే అత్త, నువ్వు అనుమతి ఇచ్చావు కదా, ఇక నేను చూసుకుంటానులే. పల్లవి: అబ్బో, నన్ను నా అత్తను అని నువ్వు మీ అల్లుడితో ఏం మాట్లాడుతున్నారో మీరు? ఏం లేదు, అత్త నాకు ఒక అమ్మాయిని చూసిందంట. తను చాలా అందంగా ఉంటుంది. చాలా అనుకువగా ఉండే పిల్ల. తన్ని పెళ్లి చేసుకుంటావా అని అడుగుతుంది. పల్లవి కోపంగా, అమ్మా, నువ్వు బావకి అమ్మాయిని చూసావా? అవునరా, చాలా మంచి అమ్మాయి. నా స్నేహితుడి కూతురు. తను మీ నాన్నకి, బాబాయ్, పిన్నికి కూడా నచ్చింది. విమల అలా అనగానే శ్రీనివాస్: వదినా, నన్నెందుకు ఇరిగించావు వదినా? అసలే అది రాక్షసి, ఇక నన్ను చంపేస్తుంది. మాలతి అక్క, నాది కూడా అదే డైలాగు. నందు పల్లవి దగ్గరికి వెళ్ళి తన భుజం మీద చెయ్యి వేసి, నా ముద్దుల చెల్లిని ఎందుకు ఏడిపిస్తున్నారు అని అంటాడు నందు. నందు కృష్ణతో, రే బావా, నా చెల్లికి నీకంటే అందగాడేనిచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు. పల్లవి: రేపటి నుంచి ఆ పని చేయరా అన్నయ్య. రోజీ మొహాన్ని చూసి నాకు బోరు కొట్టింది అని తన గదిలోకి వెళ్ళింది. తన వెనకే కృష్ణ కూడా. విరాజ్ని రాజని కూడా పిలుస్తారు. రాజ్: అమ్మా, ఎందుకు అలా అన్నావు? పాపం తను బాగా ఫీల్ అయ్యింది. అందుకేగా నా కొడుకు వెనక వెళ్ళాడు అని అంది సుభద్ర. అందరూ ఒకసారి గట్టిగా నవ్వారు. రాజ్ అందరినీ చూస్తూ ఇన్ని రోజులు తను ఏం మిస్ అయ్యాడో తెలుసుకున్నాడు. తనకి ఒక రకంగా బాధగా ఉంది. జనార్దన్ పల్లవి అన్నట్టు అందరికీ గ్రాండ్గా పార్టీ ఇస్తాను అని అన్నాడు. రాజ్: నానా, ఇప్పుడు అదంతా అవసరం లేదు అని అన్నాడు. ఇంతలో శ్రీనివాసు: అన్నయ్య చెప్పింది నిజమే కదా రాజ్. నేను అన్నయ్య కంపెనీ బాధ్యతలన్నీ మీ ముగ్గురికి అప్పగించాలని అనుకుంటున్నాం. అందుకే ఈ పార్టీ. కాదు అని అనొద్దు ప్లీజ్. రాజ్: ఇంకా అలాగే బాబాయ్, మీ ఇష్టం. కానీ మీడియాని మాత్రం అనుమతించకండి. రాజ్: మమ్మీ, నాకు కాసేపు నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను అని రాజ్ తన గదిలోకి వెళ్ళిపోయాడు.
మరి అలాంటి రాజ్ ఒక అమ్మాయి మెడలో బలవంతంగా ఎందుకు తాళి కట్టాడు అని అనేది వచ్చే భాగంలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.